పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, ఇప్పుడు చేసిన వీడియోస్ ఒక ఎత్తు, విష్ణు సహస్రనామం గురించి మాట్లాడుకోవటం ఒక ఎత్తేమో అని నా మనసుకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా చాలా ఇష్టమైనటువంటి నామాల్లో సహస్రనామాలు ఖచ్చితంగా సహస్రనామాలే ఇష్టం, ఇంక వేరే ఏవి తెలియవు కూడా. విష్ణు సహస్రనామానికి సంబంధించి చెప్తున్నారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఏ శ్లోకం చదువుకోవాలి అని లాస్ట్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది. ఉన్నవే రెండు సమస్యలు సార్ జనాలకి, ఈధర్ ఆర్థిక లేదా ఆరోగ్యం. ఈ రెండిటితోనే ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండు కాకుండా కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి. కుటుంబపరమైన సమస్యలకు కూడా మళ్ళీ అది ఆర్థికానికి రిలేట్ అయి ఉంటాయి కదా, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో. ఆర్థికానికి రిలేట్ ఉంటాయి, లేకపోతే ఆరోగ్యానికి రిలేట్ అయి ఉంటాయి. అయితే నీకు ప్రెగ్నెన్సీ రావట్లేదని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు కదా, నువ్వు సరిగ్గా డబ్బులు సంపాదించట్లేదని ఆడవాళ్ళు మగవాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. ఈ రెండిటి అక్కచెల్లెల్లాగా ఎక్కడో అక్కడ దూరుతూ ఉంటాయి అమీబాల్లో. రైట్ సార్. అయితే మరి ఆరోగ్యం ఖచ్చితంగా ఆర్థికానికంటే కూడా దేనికైనా కూడా దేన్నైనా మించింది ఏదైనా ఉందంటే ఆరోగ్యమే మహాభాగ్యం, మనకు తెలిసిందే. మరి ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఇవ్వటానికి విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దాని వివరణ ఒకసారి మీ ద్వారా. ఒకటండి, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అనే పాయింట్లోకి వచ్చినప్పుడు మొట్టమొదట తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే, జన్యుపరంగా సంక్రమించే అనారోగ్య సమస్యలు. జన్యుపరంగా సంక్రమించే అనారోగ్య సమస్యల్లో ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఒబేసిటీకి సంబంధించి కావచ్చు. తల్లిదండ్రులు బాగా బరువుగా ఉంటే వీరు కూడా వారు కూడా బొద్దుగా ఉండే పరిస్థితి, బరువు ఎక్కువగా ఉండే పరిస్థితి. రెండవది డయాబెటీస్, బీపీ. ఇటువంటి లక్షణాలు వారి తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వారికి సంక్రమించే పరిస్థితులు ఉండటం అనేది ఈ సర్వత్రా చాలా కుటుంబాల్లో ఇంచుమించు 60% మంది ఎదుర్కొంటున్న సమస్య. ఇవి కాకుండా అంతర్లీనంగా, అంటే జన్యుపరమైన సమస్యల కారణం చేత కొంతమందికి ఎలర్జీ లాంటి లక్షణాలు రావటం. ఎలర్జీ లక్షణాలకి అంటే ప్రాథమికంగా వారికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కావచ్చు, లేదా చర్మానికి సంబంధించిన సమస్యలు కావచ్చు. ఇది కాకుండా న్యూరాలజీకి సంబంధించిన సమస్యలు, జన్యుపరమైన కారణాల చేత అది మ్యుటేషన్ మార్చుకొని వారి చిన్న వయసు నుంచి ఏదో ఒక స్పైన్కి కానీ బ్రెయిన్కి కానీ సంబంధించిన సమస్య మొదలు కావటం. కొన్ని పెక్యులియర్ కేసెస్లో, అంటే రేర్ కేసెస్లో మ్యాలిగ్నెంట్ లక్షణాలు ఉండటం. ఇవి ప్రాథమికంగా ఇటువంటివి ఒకటి ఆ విధంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించేవి. రెండవది ఆకస్మికంగా జరిగే పొరపాట్ల కారణం చేత. పొరపాట్లు అంటే ఆహార నియమాల ఉల్లంఘన, కలుషిత నీటి సేవనం, వీటి కారణాల చేత వచ్చే అనారోగ్య సమస్యలు. మన ప్రమేయం లేకుండా వచ్చే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇటువంటివి. ఇవి రెండవ రకం. మూడవది యాక్సిడెంటల్గా జరిగేవి. సో యాక్సిడెంటల్గా కొన్ని దెబ్బలు తగలటం, వీటన్నిటికి సంబంధించి జన్యుపరంగా వచ్చే సమస్యలకు దానికి ఒక నివారణోపాయాలు ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి వైద్యపర దాంట్లో. కొన్నిటికి ఇమ్యూనిటీ డిజార్డర్స్ ద్వారా వచ్చేవి, ముఖ్యంగా ఎస్ఎల్ఈ లాంటి లక్షణాలు, చర్మానికి సంబంధించి ఇది జన్యుపరంగా వచ్చే మ్యూటేషన్స్ ద్వారా సంక్రమించినవి అయినట్లయితే వాటికి సంబంధించి కంట్రోల్ చేయటానికి మాత్రమే ఇవి ఉంటాయి. వారి శరీరంలో ఆ ఇమ్యూనిటీ డెవలప్ కావటానికి, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ డెవలప్ అయిన సందర్భంలో వాళ్ళ శరీరంలో దానంతరం అదే చక్కబడటానికి ప్రత్యేకంగా బయట నుంచి, అంటే నూతన వైద్య విధానాల ద్వారా కేవలం వాటిని తగ్గించే మార్గమే, అంటే ఆ లక్షణాలకు తగ్గించే మార్గమే ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా రోగ నిర్మూలన చేసే పరిస్థితులు దాదాపు లేవు. రూట్ లెవెల్లో క్యూర్ చేయడం. ఉదాహరణ డయాబెటీస్ తీసుకోండి. డయాబెటీస్ రివర్సల్ చేయటం అనేది దాదాపు అసాధ్యం. దానికి సంబంధించి వారు పరిపూర్ణమైన ఆరోగ్య అంటే మోడర్న్ మెడిసిన్లో దానికి సంబంధించిన మందులు వాడుతూ ఉండటం, క్రమశిక్షణాయుత జీవన శైలిని, ఆహార నియమాలను పాటిస్తూ ఉండటం, అప్పుడు అది రివర్స్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. యోగా ఆసనాలు వేయటం, యోగా ఫుడ్ అటువంటివి, దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవటం ద్వారా
రివర్సల్ జరిగినట్ల ఉదంతాలు ఉన్నాయి. నేను చదివాను. ఉమ్. అది ఒకరు వారు పుస్తకం రాశారు, ఏది నీది కానప్పుడు అంతా నీ సొంతమని ఒక ప్రముఖులు రాశారు, ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన యోగ సాధన చేస్తూ తనకి డయాబెటీస్ రివర్సల్ అయినట్లుగా ప్రకటించుకున్నారు. ఏవే యోగాసనాలు వేస్తున్నది అదంతా వివరించారు. కాబట్టి వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న క్రమంలో ఎటువంటి రకమైన అనారోగ్యమైన జన్యుపరంగా వస్తున్న అనారోగ్య సమస్య అయినట్లయితే అది జాతక చక్రంలో రవి గ్రహానికి యురేనస్ గ్రహానికి లేదా చంద్ర యురేనస్ గ్రహాలకి మధ్య ఉండే సంబంధం ద్వారా దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని జాతకాల్లో రవి యురేనస్ గ్రహాల మధ్య కానీ చంద్ర యురేనస్ గ్రహాల మధ్య కానీ లేదా కొన్ని సందర్భాల్లో రాహు ప్లేస్మెంట్ కానీ వీటి ద్వారా జన్యుపరంగా వాళ్ళకి సంక్రమించే అనారోగ్య సమస్యలను అంచనా వేయవచ్చు. ఆకస్మికంగా జరిగే సమస్యలకు వాటికి కుజ అంటే ఆకస్మిక యాక్సిడెంటల్ అటువంటి వాటికి కుజ యురేనస్ గ్రహాల మధ్య ఉండే కోణస్థితి ప్రకారం జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఉండొచ్చు. లేదా వైరల్ సంబంధించిన సమస్యలకి 6th హౌస్కి వీనస్కి శుక్రగ్రహానికి మధ్య ఉండే కోణస్థితుల ప్రకారం వైరల్ సంబంధిత ఇన్ఫెక్షన్స్ని అవి వచ్చే అవకాశాలను అంచనా వేయవచ్చు. ఇది జాతకపరంగా తీసుకుంటుంది. అటువంటి సన్నివేశాలలో మొట్టమొదట ఆచరించవలసినది వీటన్నిటికీ ఆరోగ్యానికి సంబంధించి అధిదేవత అటువంటి మనకు కల్పించే తత్వం కలిగినది సూర్యభగవానుడు. కాబట్టి సూర్యునికి సంబంధించిన పూజా విధానాలు ఆచరించుకోవటం ప్రారంభంగా అవసరమైన విషయం. ఆ తదుపరి ఆ అంకురం ఆ విధంగా మొదలైన తదుపరి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు, అది 30వ శ్లోకం 31వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు సహజంగా మొట్టమొదట వాళ్ళు జన్యుపరంగా మొదట వారు సూర్యునికి సంబంధించిన ఆరాధన అంటే ఆదిత్య హృదయం కానీ లేదా సూర్యపంజర స్తోత్రం కానీ ఏదైనా చదవటం మొదలుపెట్టిన తరువాత ఒక 11 రోజుల పాటు అది చేసి ఆ తదుపరి స్థిరపడటానికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి స్థిరపడటానికి ఈ 30వ శ్లోకం 31వ శ్లోకం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ దీన్ని ఈ శ్లోకాలను తీసుకొని ఈ 2 శ్లోకాలని దాన్ని మనం సాంఖ్యామాతృకల రూపంలో న్యూమరాలజీగా కన్వర్ట్ చేసి దాని నుంచి యంత్ర రూపంగా మార్చుకున్న సన్నివేశంలో ఇది ఖచ్చితంగా సూర్య భగవానునికి సంబంధించిన లక్షణాలను ఆయన నుంచి వచ్చే కిరణాల ప్రభావం సహజంగా వేవ్ లెంత్స్ ఉంటాయి కదా కిరణాలకు సంబంధించి, అది మన మీద అనుకూలంగా ప్రభావం చూపించే విధంగా ఆ యంత్రాలు తయారు కావడం అనేది జరుగుతుంది. ఎవరైనా చేస్తారా సార్ ఈ శ్లోకాన్ని న్యూమరికల్ గా మార్చడం, అంటే న్యూమరాలజీ ప్రకారం మార్చడం, యంత్రంగా తయారు చేయడం చేస్తారు? మంత్రశాస్త్రం అంటేనే అది. మంత్రశాస్త్రంలో వివరించడం అనేది ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఎవరో ఎక్కడ చేస్తారు, ఎలా మీరు చేస్తారు? సహజంగా నేను ప్రాక్టీస్ అది ముందు వివరించాను. వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ద్వారా ఇన్స్పైర్ అయ్యాను అని, శ్రీచక్ర దర్శనం అని. దానికి ముందు నాకు నటరాజ శర్మ గారు మంత్రశాస్త్రం బోధించిన నటరాజ శర్మ గారు ఈ ఒక్కొక్క పదానికి వచ్చే అక్షరం వాటిని అనుసరించి సంఖ్యను తయారు చేసుకోవటం, దాని నుంచి రూపం కల్పించటం అంటే ఒక యంత్రాన్ని తయారు చేసుకోవటం. ఇది మంత్రశాస్త్రంలో ఒక ప్రధానమైన పార్ట్. మంత్రం నేర్చుకున్న వారు కాదు, మంత్రశాస్త్రం నేర్చుకున్న వాళ్ళు, మంత్ర నిర్మాణాన్ని గురించి చేసిన వారు, బాగా అవగాహన ఉన్నవారు వీటిని చేస్తారు. అది మీకుంది? నాకు అవగాహన ఉన్నది. మంత్రశాస్త్రం నేర్చుకున్నారు కదా సార్? అవునండి, నేర్చుకున్నాను. దాని అర్థం అవగాహన ఎంత మేరకు నాకు అవసరమో అంత నేర్చుకున్నాను, కానీ అందులో మాస్టర్ని అయితే మటుకు కాదు. అందులో తెలుసు నాకు. ఓకే, అంటే చాలా మరొకరికి క్లాసులు చెప్పేంతగానో లేదా నాకు అథెంటికేటివ్గా చాలా ఆ రోజు కూడా వస్తుంది మంత్రశాస్త్రం గురించి క్లాసులు చెప్పే రోజు కూడా వస్తుంది. సహజంగా అస్ట్రాలజీ గురించి చెప్తున్నారుగా మా క్లాసులు, ఆ రోజు కూడా వస్తుందిలేండి. సరే, ఓకే. ఇదంతా ఏమిటంటే ఒకవేళ ఇలా నేను ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే తీవ్రమైన అనారోగ్యాల్లో ఉన్నాం మేము, మా వాళ్ళు ఉన్నారు, బయటపడేయడానికి మీరు హెల్ప్ చేస్తారా అని ఒకవేళ కాల్ రావచ్చు, వాళ్ళకి హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా. మొదట ఎటువంటి అనారోగ్య సమస్య అయినా వైద్యులకు సంబంధించి వైద్య ఔషధాలను వినియోగించుకోవటం చాలా అవసరం. మంత్రాల ద్వారా అనారోగ్య సమస్య తీరిపోతుంది అనుకోవటం భ్రమ. ఖచ్చితంగా ప్రాక్టికల్గా వారు ఆచరించే విధానం అలోపతి, హోమియోపతిను, ఆయుర్వేదాను, సిద్ధాను ఏదో ఒకటి వాళ్ళు ఆచరించే పద్ధతి, వైద్య సలహాలను పాటించడం అనేది అవసరం.
ఈ మంత్ర సాధన లేదా మనం ముందు చెప్పినట్లుగా రవికి సంబంధించి చేయటం, ఇవన్నీ చేయటం వలన బాడీ రెస్పాన్స్ సిస్టమ్ మనం తీసుకునే మందుని త్వరగా అబ్జర్వ్ Absorb చేసుకొని ఫలితాలు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. Right. మిస్టిక్ ఇన్వాల్వ్మెంట్ లక్షణాలలో మనకి సరైన వైద్యుడు లభించటం. ఇప్పుడు Correct. ఉదాహరణకి ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది అనుకుందాం, వాళ్ళు మొట్టమొదట చాలా మంది తలనొప్పి వచ్చిన క్రమంలో అర్థం చేసుకొని చాలా మంది చేసేది ఏమిటంటే, నీ కంటికి సంబంధించిన సమస్య ఉందేమో ఓసారి ఐ టెస్ట్ చేయించుకో అని చెప్తారు. పరిపాటిగా వింటున్నది. ఐ టెస్ట్ చేయించుకుంటే అందులో నార్మల్ అని చెప్పారు అనుకోండి, దాని తర్వాత ఈఎన్టీ టెస్ట్ అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డాక్టర్ దొరుకుతారు. డైరెక్ట్ గా ఇటువంటివి చేయటం ద్వారా మనకి యాదృచ్ఛికంగానో లేదా మరొక రకంగానో డైరెక్ట్ గా దానికి సంబంధించిన డాక్టర్ మనకి దొరకటం. లభించటం, హా. వారు సరైన మందు సరైన సమయానికి ఇవ్వటం వలన జరుగుతుంది. కొంతమంది కేసెస్ లో అసలు సమస్య ఏంటో డయాగ్నోస్ అవ్వచ్చు సార్, అట్లాంటప్పుడు కూడా హెల్ప్ అవుతుందా? అందుకనే చెప్పాను మిస్టిక్ ఇన్వాల్వ్మెంట్ అనే లక్షణాలు. అటువంటి సమయాల్లో కూడా ఇటువంటి ఈ మంత్ర సూర్యునికి సంబంధించి చేయడం, ఆ తదుపరి విష్ణు సహస్రనామంలో ఈ 30వ శ్లోకం 31వ శ్లోకం పఠించటం, ఇది రెగ్యులర్గా చేసుకున్న సందర్భంలో వారికి కేవలం వారికి వ్యాధి నిర్ధారణ మాత్రమే కాకుండా చక్కటి ఔషధాలు లభించటం, దాని నుంచి వారు బయటపడటం అనేది జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ, వ్యాధి నిర్మూలన రెండు జరుగుతాయి. ఆ శ్లోకం ఏంటి సార్? ఇందులో 30వ శ్లోకం ఓజస్ తేజో దుతిధర ప్రకాశాత్మ ప్రతాపన వృద్ధ స్పష్టాక్షరో మంత్ర చంద్రాంశు భాస్కర జ్యుతి అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వరః ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమః. ఇది మనకి ఆ 30వ శ్లోకం 31వ శ్లోకం. ఇది మనం జాగ్రత్తగా మనకి దొరికే విష్ణు సహస్రనామాల పుస్తకంలో గొల్లపూడి వారు ప్రింట్ చేసింది కావచ్చు, రామకృష్ణ మనం ఇప్పుడు వీడియోలో కూడా ప్లే చేసాం కాబట్టి దీన్ని నేను స్క్రీన్ షాట్ చేసుకో. దీన్ని తీసుకొని కేవలం ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన సమస్య అని అనుకున్నప్పుడు ఇందులో ముందు వివరించాను కదా, రవికి సంబంధించి ఏదైనా శాంతి విధానం ఆచరించండి అని. రవి ఆదిత్య హృదయం కానీ శ్రీ సూర్య పంజర స్తోత్రం కానీ చదువుకొని దాని తర్వాత గోధుమలను ఇది కూడా 48 రోజుల పాటు ఈ 2 శ్లోకాలను కలిపితే ఒకే శ్లోకం అవుతుంది. ఇది 4 పంక్తుల శ్లోకం అవుతుంది. ఈ 4 పంక్తులను 108 సార్లు చొప్పున గోధుమల దగ్గర పెట్టుకొని చేయండి. అంటే ఒక కప్పు నిండా గోధుమలు తీసుకొని వారు ప్రత్యేకంగా విష్ణుమూర్తి విగ్రహం ఎదురుగాను విష్ణుమూర్తి పటం ఎదురుగాను ఇలా చేయాలని నిబంధన ఏమీ లేదు. వారికి శారీరకంగా సౌలభ్యంగా ఉన్న ప్రదేశంలో శరీరం అలవకుండా వారు కూర్చునే పద్ధతి కూడా వారి కన్వీనియంట్ పద్ధతి. అంటే ఖచ్చితంగా పద్మాసనం పోస్చర్లో కూర్చోవాలనో వజ్రాసనం పోస్చర్లో కూర్చోవాలనో కాదు. వారికి ఇది 108 సార్లు చేయడానికి ఇంచుమించు 12 నిమిషాలు పడుతుంది. ఈ 12 నిమిషాల సమయంలో వారికి కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు, లేకపోతే వేరే నొప్పులు ఇటువంటి వచ్చిన సన్నివేశంలో ఏకాగ్రత కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంఫర్టబుల్ గా కూర్చొని ఇది ఎదురుగా ఒక గోధుమలను, ఒక గుప్పెడు గోధుమలను ఒక కప్పులో ఉంచుకొని చేయండి. చేసిన తర్వాత ఆ గోధుమలను జమ చేయండి. ఒక కప్పు గోధుమలతోటి మనం ఏమి చేయలేం కదా, అందుచేత అది జమ చేయండి, పక్కన మరో చోట పెట్టండి. మరలా మరుసటి రోజు చేస్తున్నప్పుడు మరలా ఒక గుప్పెడు గోధుమలు తీసుకోండి. 48 రోజులు పూర్తయిన తదుపరి అది ఆ గోధుమలను తాము వినియోగించుకుంటూ మరొకరికి ఎవరికన్నా దానం ఇవ్వండి. ఇప్పుడు ఆడించేసి చపాతీలాగా చేసేసి ఇచ్చే గోధుమలు డైరెక్ట్ గా మనం ఉడికించి తినే పరిస్థితి లేదనుకుంటా, కాబట్టి ఆడించే చేయాలి, పౌడర్ చేసుకునే చేయాలి. అదే అంటున్నా, అందుకని చపాతీలు చేసేసి ఎవరికైనా పంచిపెట్టచ్చు. ఇది చేయటం వలన వారు కొత్త మిరాకిల్స్ చూడగలుగుతారు. మిరాకిల్స్ అంటే వితౌట్ అంటే వాళ్ళంతా అది రోగం తగ్గిపోవటం, అనారోగ్యం తగ్గిపోవటం అనేది కాకుండా ముందు వివరించినట్లుగా సరైన డాక్టర్ గారు లభించటం, సరైన వైద్య విధానాలు అంటే అనుసరిస్తూ ఉన్నప్పుడు మిరాకిల్స్ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. అయితే తమ కోసం కాకుండా తమ వాళ్ళ కోసం ఎవరైనా చేయొచ్చు. ఇది మన సంతానం గురించి, మన ఇంట్లో మన జీవిత భాగస్వామి గురించి, మన పెద్దవారి గురించి, ఎవరి గురించి అయినా సంకల్పం అది వారి గురించి చేస్తున్నాను. మనం చేస్తున్నప్పుడు ఎవరి గురించి చేస్తున్నాము ఏమిటనేది పైనున్న సూపర్ కంప్యూటర్ కి తెలుసు కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన తెలియని విషయాలు, ఆయన పైన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, చూస్తుంటాడు ఇక్కడ నుంచి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. డెఫినెట్ గా ఇది ఎంతమందికి ఇచ్చి ఉంటారు మీ క్లయింట్స్ కి? దాపు ముందు వివరించినట్లుగా హండ్రెడ్స్ లోనే ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా స్వాంతన వచ్చింది అని చెప్పి మంచి జరిగిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
చాలా అనుకూలతలు ఉన్నాయి. అందుచేతనే నేను ఇలా అని బహిరంగంగా ప్రకటిస్తున్నాను. చెప్తున్నారు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని ఆశ్రయించి ఇటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి అసలైన భాగ్యం ఆరోగ్యమే కాబట్టి దాన్ని మీరు సముపార్జించుకోవాలి ప్రయత్నపూర్వకంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి విష్ణు సహస్రనామంలో, కొన్ని మహత్తరమైనటువంటి శ్లోకాలు కొన్ని సమస్యలు, జటిలమైన సమస్యల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కాబట్టి అవేంటి వైవాహిక అనేది? జీవితం, వైవాహిక జీవితం, సంతాన సాఫల్యతలు, సంతాన సాఫల్యత, వైవాహిక జీవితం, ఇంకా మనకి ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం హ. అందులో ఉంటుంది. ఇందులో ఉంటుంది. మరి మీ సమస్యలేంటో కమెంట్ సెక్షన్ లో రాయండి. ఆ సమస్యకు సంబంధించి ఏ శ్లోకం చదువుకోవాలనేది చక్కగా ఒక సిరీస్ లాగా మనం ప్లాన్ చేసుకుందాం. ఏమంటారు సార్? పర్మిషన్ తప్పనిసరిగా లేకుండానే చేద్దాం. చెప్పేస్తున్నా. ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసుకుందాము. ఖచ్చితంగా మీ సమస్యలు అన్నీ తీరిపోయి మీరు చాలా సంతోషకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.